ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వచనం ప్రకారం దేవుడు 4వ దినమున సూర్యుని చంద్రుని చేసినట్టు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు మనకు తెలుస్తుంది. కానీ ఆ మొదటి 3 రోజులు 4వ దినమున సూర్యుని చంద్రుని చేశాడంటే ఆ మొదటి 3 రోజులు అస్తమయము ఉదయము ఎలా జరిగింది? సూర్యుడు ఉదయించిన వెంటనే అది పగలని, సూర్యుడు అస్తమించిన తర్వాత అది రాత్రని మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. అయితే ఇక్కడ మనకి వచ్చే డౌట్ ఏంటంటే, ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వచనంలో దేవుడు 4వ రోజు సూర్యుని చంద్రుణ్ణి చేసినట్టు ఉంటుంది. అయితే దేవుడు సూర్యుని చంద్రుణ్ణి చేయకముందే అస్తమయము ఉదయము ఎలా జరిగింది? ఈ డౌట్ నాతో సహా చాలా మందికి వచ్చే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సూర్యుడు చంద్రుడు భూమి వరకు మాత్రమే, భూమి మీద వెలుగునివ్వడానికి, భూమి మీద రాత్రి రావడానికి, ఆ జ్యోతుల వలన మనం కాలాలను తెలుసుకోవడానికి భూమి వరకు 2 జ్యోతుల్ని దేవుడు పెట్టడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే 6 దినాల సృష్టి అంటే మన క్యాల్కులేషన్, మనకు ఎలాగైతే భూమి లెక్క ప్రకారం 24 గంటలు జరిగితే ఒక దినం అవుతుందో, అలాగే దేవుడు కూడా 24 గంటల్లో సృష్టిని చేశాడు అని అనుకుంటారు. మనకి విశ్వానికంటూ ఒక దినం ఉందని అర్థం అవ్వాలంటే అసలు మన చుట్టూ ఉండే సూర్య కుటుంబంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు, మనకి కాలాలు అనేవి ఎలా వస్తున్నాయి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన మనకి కాలాలు ఏర్పడుతున్నాయి. ఇది మనందరికీ అలవాటైన కాలం. ఇలా మనకి అలవాటైన కాలాన్ని సూర్య కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలకి అప్లై చేస్తే కుదురుతుందా? కుదరదు. ఒక మెర్క్యూరీని తీసుకుంటే అది సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది. తన చుట్టూ తాను తిరగటానికి 59 రోజులు. నెక్స్ట్ వీనస్ని తీసుకుంటే సూర్యుని చుట్టూ తిరగడానికి 255 రోజులు పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది. మార్స్ని తీసుకుంటే సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది. జూపిటర్ని తీసుకుంటే సూర్యుని చుట్టూ తిరగడానికే 11 సంవత్సరాల 11 నెలల సమయం పడుతుంది, అంటే సుమారు 12 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 56 నిమిషాలు, అంటే దగ్గరగా 10 గంటలు. శాటర్న్ తీసుకుంటే సూర్యుని చుట్టూ తిరగడానికి 29 సంవత్సరాలు పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 10 గంటల 40 నిమిషాలు పడుతుంది. యురేనస్ని తీసుకుంటే సూర్యుని చుట్టూ తిరగడానికి 84 సంవత్సరములు, తన చుట్టూ తాను తిరగడానికి 17 గంటల 14 నిమిషాలు. నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ తిరగడానికి 164 సంవత్సరాలు పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 16 గంటల 7 నిమిషాలు పడుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఒక కాలం అంటూ ఉంది. మనలాగా 24 గంటలు అనే కాలం మిగిలిన గ్రహాలకే లేనప్పుడు ఈ విశ్వానికి కూడా సేమ్ 24 గంటలే ఉంటుందని మనం ఎలా అనుకుంటాం? ఇలా భూమికి దగ్గరగా ఉండే గ్రహాలకే ఇంత టైం పడుతుంది. ఈ విశ్వం ఎంత పెద్దది! ఈ విశ్వాన్ని అంతటికి కూడా కలిపి ఒక దినం జరుగుతుంది అంటే అది ఎన్ని కోట్ల మిలియన్ సంవత్సరాలు అయి ఉంటుంది? ఆదికాండము మొదటి అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు ఈ సృష్టిలో మొత్తం కూడా ఫస్ట్ చీకటి మాత్రమే ఉనింది. అప్పుడు 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చీకటి మాత్రమే ఉన్న చోట దేవుడు వెలుగును ప్రవేశపెట్టారు. అప్పుడు దేవుడు వెలుగు మంచిదైనట్టు చూశారు. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచారు. నెక్స్ట్ ఆ వెలుగుకి దేవుడు పగలని పేరు పెట్టారు, చీకటికి రాత్రని పేరు పెట్టారు. సృష్టిలో ప్రతిదీ దేవుడు ఏదైతే అస్తమయము ఉదయము అని విశ్వదినం గురించి చెప్తున్నాడో, ఆ అస్తమయము ఉదయము జరిగి ఒక దినం అవడానికి కొన్ని కోట్ల మిలియన్ల సంవత్సరాలు పట్టాయి. మనం అనుకుంటున్నట్టు లేదా మనకి తెలిసినంత వరకే ఈ 24 గంటల్లోనే దేవుడైతే సృష్టిని చేయలేదు. అది మనం అర్థం చేసుకోవాలనే దేవుడు ముందుగానే మనకి ఒక అస్తమయము ఉదయము జరుగుతుందనేది మనకి తెలియజేశారు.
భూమికి దగ్గరగా ఉండే గ్రహాలకే ఇంతింత టైం పడుతుందే, ఈ విశ్వం ఎంత పెద్దది. ఈ విశ్వాన్ని అంతటికి కూడా కలిపి ఒక దినం జరుగుతుంది అంటే అది ఎన్ని కోట్ల మిలియన్ సంవత్సరాలు అయి ఉంటుంది.